రజాక్, నమస్తే రజాక్. నమస్తే నరేష్. గత 2 రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా నకిలీ మద్యం దాగి ఇద్దరు మరణించారు, ఇద్దరు మృతి చెందారని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఏంటి దాని సంగతి ఏంది అసలుకి? బేసిక్ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లో ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా కానీ కిల్లర్ ఎన్ బ్రాండ్స్ అని చెప్పేసి, అలాగే నారా లిక్కర్ బాబు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పొద్దు నుంచి ట్రెండ్ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మనకి అర్థం కాలేదు, ఏంటి ఇంత సడన్ గా ఇక్కడ లిక్కర్ కి సంబంధించి ఎంతకాలం వచ్చేసి వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగింది కదా, సడన్ గా దీన్ని ఏంటి టీడీపీ వైపు తిప్పుతున్నారు ఏంటో నాకు అర్థం కాల. అయితే ఏమైందంటే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది, ఛానల్స్ లో కూడా కొంచెం కవర్ చేసే ప్రయత్నం అయితే చేసినారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరో ఇద్దరు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగులు సొంత రాష్ట్రాలకి మన సంక్రాంతికి వచ్చారనమాట. మన సంక్రాంతికి వచ్చారు, అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వచ్చారు, గోదావరిలో బాగా జరిగినాయి. అయితే ఎక్కడ ఇప్పుడు మందు తాగి ఇద్దరు ఉద్యోగులు చచ్చిపోయారు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు అన్నమయ్య జిల్లాలో అని చెప్పేసి వార్త యొక్క సారాంశం. అయితే ఒకవేళ నకిలీ మద్యమే వీళ్ళు అమ్ముతూ ఉన్నట్లయితే కనుక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చచ్చిపోతా ఉండాలి కదా. అంటే నేను ఎలా అంటున్నానంటే ఒక ఇద్దరు వ్యక్తులే చనిపోయారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి బాటిల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు అవి తయారు చేసి అమ్మితే కనుక ఒక మద్యం దాంట్లో ఎక్కువ మంది, ఇప్పుడు మన తెలంగాణలో ఇలాంటి సంఘటన ఒకసారి జరిగింది. ఏమి కళ్ళుని అమ్మడం కారణంగా ఆ కళ్ళు షాప్ లో తాగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది 10ల సంఖ్యలో చనిపోయినారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. వైసీపీ అధికారంలో నకిలీ మద్యం తాగి 23 మంది చచ్చిపోయారు ఒక ఊరు. కరెక్ట్ కదా. నకిలీ మద్యం తయారంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా చనిపోతారు నకిలీ మద్యం తాగితే. అంటే నకిలీ మద్యం తాగితే వరుస మరణాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి, ఎందుకంటే ఒకే చోట నుంచి అందరూ తాగుతారు కాబట్టి. కానీ ఇక్కడ ఒక ఫేక్ నేరేటివ్ జరుగుతుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే నేను చెప్పడానికి వైసీపీ హయాంలో ఒక్కసారి 23 మంది మరణించినారు కదా, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరణించారు, ఇది నకిలీ మద్యం తాగడం కానీ జరిగిందని చెప్పేసి వీళ్ళు ఒక కథనాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి వచ్చేసి నకిలీ మద్యం తాగి అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి అని చెప్పేసి అక్షరాల వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పేజీలు మొత్తం కూడా వీటినే సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పొద్దున్న నుంచి ఇవన్నీ కూడా అవే అనమాట, నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం అని. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో అమ్మితే గనక ఎలా జరిగేదంటే చాలా భయంకరమైన స్థాయిలో మరణాలు సంభవించి ఉండే అనేది నాకైతే అనిపించింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఒకవేళ నకిలీ మద్యమే అమ్మినట్లు అవశేషాలు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికింటే గనక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో ఇక్కడ అక్రమ మద్యం జరిగింది, ఇక్కడ అక్రమంగా తయారు చేశారని చెప్పేసి మన కడలకి సంబంధించిన జోగి రమేష్ ఎలా అరెస్ట్ చేసి అయితే లోన్ పెట్టారో, అలాంటివి ఏమన్నా ఎవిడెన్స్ తో దొరుకుంటే కనుక ఈ రోజున వీళ్ళు చెప్పడానికి ఒక అర్థం ఉండేది. అయితే ఒక ఛానల్లో, ఒక వెబ్ ఛానల్లో, బేసిక్ గా మీకు ఆర్టీవీ తెలిసే ఉంటుంది కదా, రవిప్రకాష్ గారిది, తెలుసు. దాంట్లో ఏం చెప్తున్నారంటే దాదాపు వీళ్ళిద్దరు ఏదో పందెం వేసుకున్నారంట ఈ సంక్రాంతి అయిన తర్వాత. పందాలు జరుగుతూ ఉంటాయి, కోడి పందాలు, ఎడ్ల పందాలు, రకరకాల పందాలు. అయితే వీళ్ళిద్దరు ఏదో పంది వేసుకున్నారంట, దాదాపు 19 బీర్లు ఎంతో పంది వేసుకున్నారంట. మరి ఇద్దరు కలిసి తాగాలనుకున్నారు, మరి ఏమో తెలియదు. మొత్తానికైతే అది వికటించి చనిపోయినట్లు ఈ వార్త యొక్క సారాంశంగా చెప్పడం జరుగుతోంది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఒకవేళ నకిలీ మద్యమే ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముంటే గనక చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద నేను ఎక్కడ కూడా కాదనట్లేదు. కానీ ఎంక్వైరీలు జరగకుండా, ఎలాంటి నిజ నిరూపణ చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసి నారా లిక్కర్ బాబు అని చెప్పేసి ఈ రోజున ట్విట్టర్ లో ఈ విధంగా డైరెక్ట్ గా మీకు చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఒకసారి ఏమైందంటే మన వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన చనిపోయినప్పుడు కూడా సాక్షికి సంబంధించిన పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పట్టుకొని రక్తం ఉన్నటువంటి ఫోటోల్ని వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు కదా. కదా ఈ రోజు కూడా అసలు నిజాలేంటి, తప్పు ఒప్పులు ఏంటి, అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది అనేది ఏమీ లేకుండా డైరెక్ట్ గా వచ్చేసి నారా లిక్కర్ బాబు అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో
నేను ఇక్కడ ఎటువైపు ఎడ్జ్ తీసుకోదలుచుకోవట్లా, అది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళని కదా. నిజ నిరూపణ జరిగిన తర్వాత, నిర్ధారణ జరిగిన తర్వాత, ఆ ప్రాంతంలో నిజంగా ఇలాంటి మద్యం అమ్మినారని చెప్పేసి టెస్ట్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే ఆ బార్లో అమ్మారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళకి సానుభూతి పరులుగా ఉంటే అప్పుడు వైసీపీ పార్టీ బయటకు వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు నిండు లైఫ్ చూడాల్సినటువంటి వ్యక్తులు మరణించినారు కేవలం కూటమి ప్రభుత్వం కారణంగా అంటే ఒక లెక్క ఉండేది. అవునే కదా? వాళ్ళకి రజాక్ వాళ్ళకి ఆధారాలతో పనిలే. రాష్ట్రంలో ఏ మూలలో ఎవరు చనిపోయినా దాన్ని రెండు రకాలుగా చిత్రీకరిస్తారు. ఒకటి మద్యం దాగి చనిపోయారు అని చెప్పి చిత్రీకరిస్తారు, రెండోది టీడీపీ కార్యకర్తలు దాడి చేసి చంపేశారని చెప్పేసి చిత్రీకరిస్తారు. ఇక్కడ మూడోది కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా దానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వల్లే, ఈ నకిలీ మద్యం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి దాన్ని చిత్రీకరిస్తారు. దానికి ఎగ్జాంపుల్ కి కర్నూలు యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ ఉంది. వాడివుడు దాని కింద పడి యాక్సిడెంట్ జరిగిన సంగతి అందరికి తెలుసు. నకిలీ మద్యం తాగి యాక్సిడెంట్ చేశారని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు. ఇక్కడ కూడా అలాంటిది జరుగుతా ఉంది. మీకు వాడు నకిలీ మద్యం వాడు నకిలీ మద్యం తాగి యాక్సిడెంట్ చేశారు అని నీకెలా తెలుసు? నువ్వేం చూసావా? నువ్వు దగ్గరుండి పోసావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? ఈ రోజు కూడా జరుగుతుంది అదే. ఈ రోజు కూడా జరుగుతుంది వల్లే అదే. వాళ్ళు పందాలు పెట్టుకొని 19 బీర్లు అంటే గంటల వ్యవధిలో 19 బీర్లు తాగితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. తట్టుకోవాలి ఛాన్స్ తాగలేరు, 19 బీర్లు తాగలేరు. 19 బీర్లు పందాలు పెట్టుకొని తాగితే వాళ్ళు సుఖతప్పి పడిపోతారు. వాళ్ళు బాడీ అనుకూలించదు. అవును, నువ్వు రోజంతా 19 బీర్లు తాగితే సరే ఓకే అనుకోవచ్చు. నువ్వు గంటల ఎదవలో 19 బీర్లు తాగితే నీ పరిస్థితి, నీ బాడీ అన్ని ఎంత ఆలోచించాలి కదా ఇది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అది కూడా చూడాలి కదా. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, తాగే ముందు పందెం పెట్టుకునే ముందు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదా, లేకుంటే వాళ్ళు తిని ఎన్ని రోజులైంది, వాళ్ళ సాలుగా కట్టి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది, ఇవన్నీ ఉంటాయి. అవును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఛానల్లోనే కిల్లర్ ఎన్బ్రాన్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. ఇది పోస్ట్ పెట్టారు, మీరు కూడా చూడొచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నకిలీ మద్యానికి అన్నమయ్య జిల్లాలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బలి, సంక్రాంతి వేళ 6 స్నేహితులు మందు పార్టీ, ఇందులో 2 తీవ్ర అస్వస్థతకు గురై మృతి, టీడీపీ నేతల కనుసన్నలోని నకిలీ మద్యం తయారీ అమ్మకాలని చెప్పేసి. అయితే దీంట్లో ఒక పోస్ట్ పెట్టారని చెప్పా కదా, ఆ పోస్ట్ అయితే మీరు చూస్తే హైలైట్ అనమాట. ఏం చెప్పినారు? మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని ఉన్నట్టుగా. అలాగే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, అన్నమయ్య జిల్లా పలానా గ్రామంలో సంక్రాంతి పండుగ కోసం చెన్నై, బెంగళూరు నుంచి రాక గవర్నమెంట్ లోని గర్నిమెట్టలోని మద్యంతో గణంలో 19 టిన్ బీర్లు కొనుగోలు, 4 స్నేహితులతో కలిసి గ్రామ శివార్లో తాగిన వైనం, అస్వస్థతకు గురవగానే ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి, ఖాళీ బీర్ టిన్నులను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులు. అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం. ఇది చూసినారు ఇక్కడ హైలైట్. అది ఏంటి? గ్రామస్తులు దోషేశారు. అది నకిలీ మద్యం కావచ్చని గ్రామస్తుల అనుమానం అని చెప్పేసి అనుమానం సృష్టించారు అనమాట. అంతకుమించి ఏం లేదు. డైరెక్ట్ గా మేము చెప్పట్లేదు, ఇక్కడ గ్రామస్తుల అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు 19 టిన్నులు అన్నారు, 6 ఉద్యోగులు అన్నారు, వాళ్ళు 2 అస్వస్థతకు గురై అన్నారు. మరి అదే మందు షాపు నుంచి మిగిలిన వాళ్ళు ఎవరో కొనుగోలు చేసి ఉంటారు బహుశా, నాకు తెలియక అడుగుతాను. ఖచ్చితంగా కొనుగోలు చేసి ఉంటారు. మరి వాళ్ళకి ఏం కాలేదే నకిలీ మద్యం అయితే? అంటే బహుశా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మరి వీళ్ళు ఏదైనా ఇద్దరన్నా పందెం పెట్టుకున్నారో, మరి ఏం చేశారు? ఆర్టీవీ ప్రకారం చూస్తే కనుక వాళ్ళు ఏదో పందెం పెట్టుకున్నారని, అందులో భాగంగా దీన్ని తాగారని, దాని పర్యవసానంగా ఎక్కడైనా సరే 2 లీటర్ల నీళ్లు తాగితేనే పొట్ట భరించడం కష్టమవుతుంది ఏకదాటిన. అలాంటిది లేదండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని కాదు, నీకు ఎవడు చెప్పాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నకిలీ మద్యం తాగి నకిలీ మద్యం వల్ల వీళ్ళిద్దరు చనిపోయారని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామస్తులు చెప్పారని అనుమానాలు వ్యక్తం చేశారంట. వాళ్ళు చెప్పరు. వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద బురద జరగడానికి ఒక ప్రయత్నం. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇప్పుడు
అదే వైన్ షాప్ లో చాలా మంది తీసుకుని ఉంటారు, బీర్లు తీసుకుంటారు, చాలా మంది తాగుంటారు. మరి వాళ్ళకి ఎవరికి ఏం కాలేదే, మరి వీళ్ళిద్దరి పది ఎందుకు ఇలా అయింది? ఆలోచించాలి కదా. నేను వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తాగిన వాళ్ళకి కూడా ఏం అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది జరిగిన సంఘటన 2 రోజుల క్రితం జరిగింది కదా. అయ్యా అండి, ఇక్కడ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ఎక్కడా లేదు. వీళ్ళు సృష్టిస్తున్నారు అంతేగాని, ఎందుకంటే వీళ్ళు గతంలో చేసిన సంగతి మన సాక్ష్యాధారాలతో కనిపిస్తుంది. అనేక జిల్లాల్లో పదుల సంఖ్యలో చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. 23 మంది, 19 మంది, ఒక జిల్లాలో 19 మంది, ఒక జిల్లాలో 23 మంది, ఒక ఊర్లోనే ఒక 23 మంది. ఇలా చాలా ఘటనలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అవును. ఇప్పుడు అదే విధంగా కూటమి ప్రభుత్వం మీద కూడా బురద చల్లాలి. నకిలీ మద్యం అమ్ముతున్నారని. వాస్తవానికి నకిలీ మద్యం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా నకిలీ మద్యం లేదు. వీళ్ళు కావాలని సృష్టిస్తున్నారు. వీళ్ళు కేవలం కావాలనే. ఇప్పుడు మీరు ఒక విషయం చూసినారు ఈ మధ్య, నిన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి రేపొద్దు ఆయనకి ఈడీ నోటీసులు పంపించిన విషయం తెలుసా, మద్యం కుంభకోణానికి సంబంధించి. అదే అలాగే ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఐడియా ఉన్నారు కదా, ఆయన మన జైలు కూడా వచ్చినారు. సో ఆయనకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. కట్ చేస్తే ఈ రోజున ఇది వార్త భయంకరంగా హైలైట్. నారా లిక్కర్ బాబు, తర్వాత ఎన్ బ్రాండ్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్ లో విపరీతంగా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. డైవర్షన్. ఇప్పుడు ఆ న్యూస్ బయటికి రాకూడదు. ఈ న్యూస్ బయటికి రావాలా? ఓకే. అది జరిగి 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల నుంచి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు? నేను మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి వాళ్ళు. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి. చూడండి, 2 రోజుల నుంచి కూడా పల్నాడు ఏదో సంగతి అని చెప్పేసి అదొక ఘటన చేసుకొస్తున్నారు. సో అంటే ఈ ఇష్యూని, ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి అంతే. వాళ్ళు అంతకు మించి ఏం చేయరు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. వాళ్ళు పిచ్చి పోస్టులు పెడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఎంత చేసినా గానీ, వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టుకున్నా కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో నమ్మే పరిస్థితి ఉంటే మనలాంటి వాళ్ళు నిజాలు చెప్తాం. ఓకే, మనలాంటి నిజాలు చెప్తాం. నిజాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ కళ్ళు తెరుచుకుంటారు. సో కంగారు పడే అవసరంలా ఈ అంతా కూడా ఒక తప్పుడు ప్రాపగండం తప్ప మరి ఇంకేం లేదు. మరి నేను ఫైనల్ గా ఒక్క మాట చెప్తాను. ఒకటి చెప్పండి, మనం ఇక్కడ టీడీపీ పార్టీకి సపోర్ట్, జనసేన పార్టీకి సపోర్ట్, కూటమికి సపోర్ట్ కాదు. ఈ విషయంలో ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, నిజాలు బయటకు రావాలి. ఎందుకంటే ఎవిడెన్స్ బయటకు వచ్చుంటే బాగుండేది అనేది నా ఒక అభిప్రాయం. ఎవిడెన్స్ తో బయటపడండి. నకిలీ మద్యం దాగి పోయారని నీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారా నీకు? అవును కదా. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఈ వైసీపీ సాక్షిని అడుగుతున్నా, నీకు చెప్పారా? పోలీసులు ఎవరైనా చెప్పారా? నీకు స్ట్రైట్ గా అడుగుతున్నా, అడిగి చెప్పారా? నీకు ఎలా తెలుసు నకిలీ మద్యం తాగి చనిపోయారని? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి బుద్ధిని మాట్లాడుతున్నావా లేదా? నీవా మస్తి మీద ఉండి పోస్టులు పెడుతున్నావా? సో మాట్లాడితే నేను కంట్రోల్ తప్పుతా బ్రో. సరే ఓకే, కానీ మాట్లాడితే కంట్రోల్ తప్పుతా. వీళ్ళని మామూలుగా మాట్లాడితే, మామూలుగా చెప్తే ఈడను వీళ్ళు. సో వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టాలు, వీళ్ళ రాజకీయం అందరికీ తెలుసు. వీళ్ళు శవ రాజకీయాలు కానీ ఒకటి వాటెవర్ మొత్తం కూడా. బట్ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. ఓకే, అదనమాట. ఓకే ఓకే. థ్యాంక్ యూ రజాక్. థ్యాంక్ యూ నరేష్.